పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీకందరికీ కూడా శుభములను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి మీరు మీ కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారని ప్రభునందు నమ్ముతూ ఉన్నాను. మరి శుభోదయం కార్యక్రమానికి మీకందరికీ ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. రండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ముందుగా ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోనికి వెళ్దాము. 144వ కీర్తన, కీర్తనల గ్రంథము 144 మొదటి చరణం. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతించబడునుగాక, లేదంటే స్తుతించబడునుగాక. మరి దేవుని స్తుతించడం మన బాధ్యత. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన దేవుడు. ఆయన మొట్టమొదటి చెప్పాలంటే స్తుతికి పాత్రుడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు స్తుతించకుండా ఉండలేరు. కనుకనే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారిని హింసించిన, వారిని కొట్టినప్పటికీ, చెరసాల వేసినప్పటికీ, ప్రియమైన దేవుని ప్రజలారా, వారు దేవుని స్తుతించకుండా ఉండలేకపోయారు. గనుక మనము దేవుడే మన ఆరాధకుడు కాబట్టి ఆయన సన్నుతించబడును గాక అని చెప్పబడి ఉంది. మరి స్తుతి ద్వారా గొప్ప ఆశీర్వాదాలని మనం చూస్తాం. గనుక ఆశీర్వాదముల కొరకు మాత్రమే స్తుతి చేయటం కాదు, కానీ మరి దేవుని యొక్క స్తుతి అనేది, ఆయన్ని గణపరచడం అనేది, అది మన యొక్క ఆశీర్వాద కేతమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజంతట్లో దేవుని కృప మనతో ఉన్నట్లుగా కన్నులు మూసి వీలైన వారు మోకరించండి. మీ కుటుంబస్తులకు ఈ కార్యక్రమంలోనికి నడిపించండి, తెలియచేయండి, తీసుకురండి. మరి తలలు వంచి ఈ రోజంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనతో ఉన్నట్లుగా ప్రార్థిద్దాము. ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రోజంతట్లో నీ ఉన్నతమైన కృప, కాపుదల, భద్రత మాతో కూడా ఉంచి మీరు నడిపించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ సమయం అంతట్లో పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ రోజంతట్లో బిడ్డలు మోకరించి ఏకీభవించి కలుసుకున్న బిడ్డలతో కూడా నీ సన్నిధిని, నీ కృపను, నీ ముఖకాంతిని ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి దుష్టు నుండి, ఆటంకాల నుండి, ప్రతి కీడు నుండి విమోచించమని, విడిపించమని, తోడే ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఏ పనుల నిమిత్తమై బయటికి వెళ్ళినప్పటికీ, మరి ట్రాఫిక్ అంతట్లో నీ క్షేమాన్ని, భద్రతను, మరి స్కూల్స్ వెళ్ళేవారు, కాలేజెస్ వెళ్ళేవారు, ఎగ్జామ్స్లో పాల్గొనేవారు, బిజినెస్ నిమిత్తమై బయటికి వెళ్ళేవారు, పనుల నిమిత్తమై బయటికి వెళ్ళేవారు, మరి ప్రతి వారి మీద నీ ప్రసన్నత, నీ భద్రత, నీ కాపుదల తోడే ఉంచి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకము నుండి, దుష్టుని కార్యాల నుండి ప్రభువా విడిపించండి. మరి నాయన, సమాధానం లేని వారికి సమయంలో నెమ్మదిని, సమాధానమును దయచేయండి. సంతోష హృదయాన్ని దయచేయండి. బలహీనులను బలపరచండి నాయన. ఎవరైతే ఉదయం వేళ అనారోగ్యంగా ఉన్నారో వారిని తాకండి, ముట్టండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు వారిని దర్శించండి. ప్రభువా నీకు వందనాలు. నువ్వు నాయన నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయమని సన్నిధిలో మేము వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నేను ఘనపరిచి స్తుతిస్తూ ఉన్నాం. బలహీనులను బలపరచండి నాయన. ధైర్యం కోల్పోయిన వారిని ధైర్యపరచండి నాయన. మరి ఈ రోజంతట్లో తోడై ఉండండి. ప్రభువా నీకు వందనాలు. మరి సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాల్లో మరి బాధింపబడుతూ ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇతరులు బాధించేటప్పుడు వారిని కాపాడి నడిపించి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నాయన, దుష్ట క్రియల నుండి, దుష్ట మనుషుల క్రియల నుండి, సాతానిక క్రియల నుండి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజంతట్లో నీ సన్నిధి, నీ ప్రభావం మా అందరితో కూడా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా
నీ ప్రసన్నత ఈ రోజంతట్లో మాతో కూడా ఉండును గాక. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే అందరినీ రక్షణలో నడిపించండి. కుటుంబం అంతటిని నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి నాయన. చిన్నలు పెద్దలు నైనా నీ చేత బలపరచబడి నడిపించబడిన వారుగా ఉండడానికి, రక్షణలో కొనసాగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని కృప ఆశీస్సులు మనకు మన కుటుంబాలకు తోడే ఉండుగాక. మరొక లేఖన భాగంలో కలుసుకుందాం. మరి అందరికీ సెలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.